హలో గైస్, వెల్కమ్ టు మై బర్త్డే మినీ బ్లాగ్ పూణే డే 1. సో ముందు రోజు నైట్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చికెన్ ఆంటీ క్రేజీ చేశారు. చికెన్ తినేసి ఇంకా ట్రైన్ ఎక్కాం. మార్నింగ్ లేవగానే వ్యూస్ అయితే అదిరిపోయినాయి, సన్ రైజ్. ఇంకా తర్వాత పోహ తిన్నాను. స్టేషన్ పక్కనే ఉండే పోహ కూడా చాలా బాగుండే. పోహ తినేసి సో బైక్ రెంటల్స్ కోసం ట్రై చేసామన్నమాట, దొరకలేదు. సో ఇంకా నెక్స్ట్ లోకల్ ట్రైన్ టు లోనావ్లా టికెట్స్ వేసేసుకున్నాం. 30 రూపీస్ పడింది ఫర్ 2 పీపుల్. అండ్ దెన్ అక్కడ కుల్ఫీ బాగుంటుందంటే కుల్ఫీ తినేసి లోకల్ ట్రైన్ ఎక్కా. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఫుల్ ఎగ్జైట్ అయిపోయా, కానీ తర్వాత పెద్ద న్యాప్ వేసా. ఇంకా అలా న్యాప్ వేస్తూ మంచి వెదర్ ఉండే. సో బేసిక్గా మాన్సూన్ కాబట్టి బాగుంటుంది వెదర్. ఇంకా వెదర్ బాగుందని చెప్పి అలా విండో దగ్గరికి వెళ్ళి కొంచెం గాలి వస్తుంటే, కొంచెం మామూలుగా గాలి రావట్లేదు, ఫుల్ భయం వేస్తుండే, బట్ ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ రికార్డ్ చేస్తుండే నేను ఎంజాయ్ చేస్తుందని చెప్పి ఇంకా లోనావ్లాలో దిగేసి ఫుల్ వర్షం వస్తుంది. అప్పటికి ఏమైనా మంచిగా వేడి ఏమైనా తినాలనిపించింది. సో అక్కడ చూస్తేనేమో మంచిగా బజ్జీలు, వడాపావ్ ఫేమస్ అనమాట. ఫస్ట్ వడాపావ్ తిని తర్వాత ఇంకా పకోడీ తిన్నాము. పకోడీ మనం తెలుగు వాళ్ళం పకోడీ తినకపోతే ఎలా వర్షం పడుతున్నప్పుడు. ఆ తర్వాత రాజ్మాచి ట్రెక్కి స్టార్ట్ అయ్యాం. సో లోనావ్లా నుంచి రాజ్మాచి ట్రెక్ వెళ్ళాలి అంటే బేసిక్గా జీప్స్ ఉంటాయి, విచ్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 3000. మాకు అదంతా అవ్వక మేము స్ప్లెండర్లో 3 పీపుల్ ట్రెక్కి చేసాం. చాలా రిస్కీ ఉండే అండ్ అడ్వెంచరస్ కూడా ఉండే. నా షూస్ చూసారు కూడా ఎంత డర్టీ అయిపోయాయో. అవేమో నేను చాలా కాస్ట్లీ షూస్ వేసుకొని వెళ్ళా. తర్వాత ఇంకా ట్రెక్ స్టార్ట్ చేశాను అనమాట రాజ్మాచి ఫోర్ట్కి. నేచర్ అయితే అది చాలా బాగుండే, అసలు మస్తు చల్లటి గాలి. అండ్ ఇంకా వర్షం కూడా పడుతుందేమో అని వెయిట్ చేస్తుండే. వర్షం అలా వెయిట్ చేసుకుంటూ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ట్రెక్ అయితే కంటిన్యూ చేసాము. బేసిక్గా 2 అవర్స్లో పడుతుంది, కానీ మేము తొందరగా రీచ్ అయిపోయాం. మధ్యలో ఇంకా కొన్ని షార్ట్స్ తీసుకొని అలా చిల్ కొట్టుకుంటూ ఇంకా ట్రెక్ అయితే కంప్లీట్ చేసేసాం. వ్యూస్ అయితే క్రేజీ ఉండే. ఇంకా రిటర్న్ వచ్చాక కొంచెం చల్లటి వెదర్లో చాయ్ కూడా పడితే ఎంత బాగుంటుంది అని చెప్పి చాయ్ ఆర్డర్ చేసాం, కానీ అస్సలు వాళ్ళ చాయ్. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం లోనావ్లాకి. బేసిక్ అయితే అక్కడ స్టే ప్లాన్ ఉండే, కానీ ఇంకా మొత్తం ట్రెక్స్ అన్ని అక్కడే కంప్లీట్ చేసాం కదా, ఇంకా చేయడానికి ఏం లేకుండే అక్కడ. సో నెక్స్ట్ రోజు నా బర్త్డే అయ్యేసరికి ఇంకా లోనావ్లా రిటర్న్ అయిపోదామని అనుకుంటే అక్కడ ఎవరితో వెహికల్ ఆగిపోయిందనమాట. సో మేమున్న వెహికల్ డ్రైవర్ వాళ్ళకి హెల్ప్ చేస్తుండే, చాలా బాగా అనిపించింది. తర్వాత కానీ రోడ్స్ అయితే చాలా స్కేరీ ఉంటాయి. మేము స్ప్లెండర్ మీద ఎలా వచ్చామో మాకే తెలియదు. వన్స్ ఇంకా లోనావ్లా రీచ్ అయ్యాక కొంచెం స్నాక్స్ తీసుకొని స్టేషన్కి వచ్చేసాం. అప్పటికి ఫుల్ తడిచిపోయి ఉన్నాం. ఇంకా స్నాక్స్ తినేసి ట్రైన్ ఎక్కేసి సో we reached Pune and that's how day 1 was ended, and wait for day 2.